గేమ్ పరంగానా రొమాన్స్ పరంగానా? గేమ్ పరంగానే కొంతమంది ఆడుతున్నారు అంటున్నారు. రొమాన్స్ పరంగా ఆడుతుందని నేను అనుకుంటున్నాను. అంటే ఎవరితో నిఖిల్ తో చేస్తుంది కదా చేతులేసి. అంటే అమ్మ చెప్పింది కదా అక్క చెల్లి అని, అంటే అమ్మ లాంటి దాన్ని చెల్లి అక్క లాంటి దాన్ని అని. అమ్మ లాంటిది అయితే చేస్తుందా? హార్ట్ దగ్గర చేసి మాట్లాడిద్దా? అమ్మ లాంటిది అయితే అక్క లాంటిది అయితే మాట్లాడిద్దా? మీకు ఎవరితో ఎఫ్ఐఆర్ నచ్చట్లేదు అండి, ఇద్దరితో చేస్తుంది కదా అమ్మ. నిఖిల్ గేమ్ అయితే పాడవుతుంది. ఈమె వల్ల అయితే సోనియా వల్ల నిఖిల్ అయితే బాగా పాడవుతుంది. అందుకే కదా రష్మి గట్టిగా ఇచ్చింది ఈసారి నామినేషన్ లో. పృథ్వీ గేమ్ ఎలా అనిపిస్తుంది? పృథ్వీ గేమ్ ఆయన బాగానే ఆడుతున్నాడు కదా. ఇద్దరు బాడీ గార్డ్స్ ఉన్నారు కదా, ముగ్గురు. ఇప్పుడు యష్మిని నామినేట్ చేసి ఇద్దరు లెగిస్తారు బాడీ గార్డ్స్. వాళ్ళ తర్వాత రొమాన్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా వెళ్ళిపోతే. వాళ్ళిద్దరు అంటే ట్రాక్ వాళ్ళ ముగ్గురు ఒక బ్యాచ్ అనుకోవచ్చా? అవును అనుకోవచ్చు కదా, ముగ్గురు ఒక బ్యాచ్. మరి ఇది మన విష్ణుప్రియ ఏంది పృథ్వీ వెనక తిరుగుతుంది? ఓకే, నిన్న లవ్ సాంగ్ పాడాడు కదా రబ్బర్ లాగుతూ. అట్లా అనుకుంటే మనకంట కూడా చేశాడు కదా ముద్దులాట. బట్ ఈయన ఇంకా రెచ్చిపోతుంది. ప్రోమోలో కూడా ఇద్దరు కలిసి తిరుగుతున్నారు. రష్మి చేసినప్పుడు ఈయన చేయడంలో తప్పేముంది? అంటే నేర్చుకుంటున్నారు. అందరు కలిసి మనకంట టార్గెట్ చేస్తారు అనుకోవచ్చా? పోయిన సీజన్ లో పల్లె ప్రశాంత్ కూడా అలాగే టార్గెట్ చేశారు కదా. అంటే ఇప్పుడు దొరకాలి కదా. పల్లె ప్రశాంత్ పోలుస్తున్నారు ఈయన్ని మనకంటనే. పల్లె ప్రశాంత్ అయితే తెలుసుకున్న తర్వాత కొంచెం తగ్గాడు, మారాడు. తిను మరి ఇంకా చేస్తున్నాడు కదా. పల్లె ప్రశాంత్ పోల్చొద్దు. ఫస్ట్ లో అనుకున్నా పల్లె ప్రశాంత్ లాగా అని. ఇప్పుడు నైనికా గేమ్ డల్ అయింది అంటున్నారు కదా. నైనికా అని ఒక డాన్సర్ అమ్మాయి, అవునవును, ఆమె కొంచెం డల్ అయింది. డల్ ఏం అవ్వలేదు. ఏమో ఏ క్షణంలో ఎలా ఎవరు ఆడుతున్నారో ఎట్లా ఆడుతున్నారో తెలియట్లేదు కదా మనకు కూడా. విష్ణుప్రియ గేమ్ ఎలా అనిపిస్తుంది? విష్ణుప్రియ బాగా ఆడుతుంది. సీత ఫస్ట్ లో అనుకున్నాం సీత ఎలా ఆడిద్దా అనుకున్నాం, కానీ తను కూడా చీఫ్ అయినాక బెటర్ అయిందా? ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయిపోతారు? సోనియా అయితే బాగుండదు. ఎందుకండి సోనియా ఎలిమినేట్? తనైతే కొంచెం గేమ్ ఇంకా ఇంప్రూవ్ అవుతానే. నిఖిల్ గేమ్ కి ఎఫెక్ట్ అవ్వదు. నిఖిల్ నేను నార్మల్ గా నిఖిల్ కి సపోర్ట్ చేశాను ఇప్పుడు వరకు. సో నిఖిల్ కూడా అలానే చేస్తున్నాడని నాకు నచ్చట్లేదు. సోనియానే పేరు చెప్తున్నారు ఎందుకంటే సోనియానే కదా మొత్తం కల్చర్ తెలుస్తుంది. టాప్ 5 లో ఎవరు ఉంటారు అనుకుంటారు? టాప్ 5 లో విష్ణుప్రియ, యష్మి, నబిల్, నిఖిల్ ఉంటాడు. ప్రేరణ ఎందుకు ఉంటదండి? ప్రేరణ కూడా ఏమో తెలియదు. అంటే బిగ్ బాస్ సీజన్ లో లాస్ట్ సీజన్ లో క్రేజీ సీజన్ ఉందని మీకు అనిపిస్తుందా? మొత్తం సీరియల్ బ్యాచ్ దింపారు. సీరియల్ బ్యాచ్ కన్నడ వేసెస్ తెలుగుని కూడా బయట టాక్ నడుస్తుంది. కొంతమంది కన్నడ వాళ్ళు ఉన్నారు దాంట్లో. మరి బిగ్ బాస్ లోకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి దీంట్లో ఎందుకు పెట్టారు? మనల్ని పిక్చర్ చేయడానికి కదా. ఆల్రెడీ పంపించిన వాళ్ళు మళ్ళీ దీంట్లో పెట్టారు. అంటే మనం కన్నడ బిగ్ బాస్ చూడట్లేదనా? వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నాను? అంటే వచ్చే వాళ్ళు ఉన్నారు కదా, రోహిణి వస్తుందంట, అవినాష్ వస్తాడంట. అవినాష్ రోహిణి వస్తే బాగుండు, ఎందుకంటే అవినాష్ ఆల్రెడీ వచ్చి వెళ్ళాడు కదా. రోహిణి వస్తే బాగుంది. అంటే వాళ్ళు వస్తే ఇంకా ఏమంటారు, వీళ్ళు కూడా బాగానే ఆడుతున్నారు అని టాక్ కదా. ఎవరు ఇప్పుడు ఉన్న వాళ్ళు బాగా ఆడుతున్నారు కదా, మళ్ళీ వాళ్ళు ఎందుకు అని వైల్డ్ కార్డ్ ఎంట్రీ పెట్టారు కదా. ఏమో వీళ్ళు గేమ్స్ పరంగా బాగా ఆడితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ రాదేమో. టాస్క్లు ఆడితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ రాదు కదా. వీళ్ళు కరెక్ట్ గా రేపు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చింది. అప్పుడు ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఇద్దరు తీసేయాలంటే ఎవరిని తీసేస్తారండి? నేనైతేనా సోనియాని తీసేస్తాం. పక్కా ఫస్ట్ సోనియాని అయితే పక్కా తీస్తాం. ఎందుకంటే ఆమె రొమాంటిక్ మేము చూడలేకపోతున్నాం బయట. ఏమో ఇదే కనబడింది కదా, లోపల ఏముందో మనకి ఎంగేజ్మెంట్ అయ్యిందంట ఆల్రెడీ. మరి వాళ్ళ లవర్ ఏమన్నట్లేదా? కంటెంట్ కోసం చేస్తున్నారండి బిగ్ బాస్. కంటెంట్ కోసం చేసినట్టే ఉంది.